సంపద శుక్రవార నోము కథ. ఒక బ్రాహ్మణునికి 7 కుమారులున్నారు. వాళ్లందరూ చాలా పేదరికంతో బాధపడుతూ జీవించేవారు. ఒకరోజు శుక్రవారం ఉదయం మహాలక్ష్మి వారిళ్లకొచ్చింది. మొదట పెద్ద కోడలి ఇంటికి వెళ్ళింది. ఆమె పిల్లలకు అన్నం పెట్టి తానూ తింటూ ఉండేది. అది చూసి మహాలక్ష్మి అసంతృప్తిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. రెండవ కోడలి ఇంటికి వెళ్ళగా ఆమె ఇల్లు శుభ్రం కాకుండా పనుల్లో ఉండేది. మూడవ కోడలు పాతబట్టలు కుట్టుకుంటూ ఉండేది. నాల్గవ కోడలు వాకిట్లో వడ్లు దంపుతూ ఉండేది. ఐదవ కోడలు తలదువ్వుకుంటూ ఉండేది. ఆరవ కోడలు పిల్లలకు తలంటి చేస్తూ ఉండేది. ఈ ఇళ్లలో ఎక్కడా శుభ్రత, పూజా సిద్ధత కనిపించకపోవడంతో మహాలక్ష్మి అక్కడినుంచి వెళ్ళిపోయింది. చివరగా 7వ కోడలింటికి వెళ్ళింది. ఆమె ఇల్లు శుభ్రంగా అలికింది, ముగ్గు వేసింది, పసుపు కుంకుమతో మహాలక్ష్మి పూజ చేసింది. వారి దగ్గర ఒక్క బట్ట మాత్రమే ఉండడంతో అది భర్తకిచ్చి తాను తలుపు వెనుక కూర్చుంది. మహాలక్ష్మి ఆమెను పిలిచింది. ఆమె తన పరిస్థితి చెప్పింది. ఆమె భక్తి, వినయం చూసి మహాలక్ష్మి సంతోషించింది. కొంచెం బియ్యం తెచ్చి అన్నం వండమని చెప్పింది. ఆమె గ్రామంలోని వ్యాపారుల దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవార మహాలక్ష్మి వచ్చింది అని చెప్పింది. వారు బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, నూనె, పాత్రలు, బట్టలు ఇచ్చారు. ఆమె ఇంటికి వచ్చి మంచి వంటలు చేసి మహాలక్ష్మికి భోజనం పెట్టింది. ఆ రోజు రాత్రి మహాలక్ష్మి వారింట్లోనే ఉండింది. రాత్రి 4 మూలల్లో కూర్చుని వారికి ఆశీర్వాదం చేసి మాయమయింది. మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణ దంపతులు లేచి చూడగా ఇంటి 4 మూలల్లో బంగారం కుప్పలు కనిపించాయి. వారు చాలా ఆనందించారు. శుక్రవార మహాలక్ష్మి కృపతో ఈ భాగ్యం వచ్చింది అని భావించి ప్రతి శుక్రవారం వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్రత విధానం: ప్రతి శుక్రవారం ఇల్లు శుభ్రం చేయాలి, ముగ్గు వేయాలి, పసుపు కుంకుమతో మహాలక్ష్మి పూజ చేయాలి. ఒక పూట భోజనం చేసి కథ వినాలి లేదా చెప్పాలి. ఉద్యాపన: 5 సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత 5 ముత్తైదువులకు తలంటి చేసి రవికెలు ఇవ్వాలి. పిండి వంటలతో భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇవ్వాలి. నీతి: శుభ్రత, భక్తి, వినయం ఉన్న ఇంట్లోనే మహాలక్ష్మి నివసిస్తుంది. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు. కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.